Hello guys, my name is Tanay Kashyap. Welcome to Tanay Reviews. Today review of Heat 3 థర్డ్ కేస్. మూవీ చూసా నా ఒపీనియన్ చెప్పాలంటే మూవీ నాకైతే నచ్చింది. మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా మంచిగా ఎంగేజ్ చేస్తూ మూవీ అయితే బాగా నడిచింది. నార్మల్గా హిట్ ఫ్రాంచైజ్ మూవీస్ లో ప్రీవియస్ 2 మూవీస్ అంతా కూడా సస్పెన్స్ అండ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మీద బాగా ఫోకస్ అయ్యి మూవీ జోన్ అంతా అది నడుస్తుంది. కానీ ఇప్పుడు వచ్చిన హిట్ 3లో మాత్రం సస్పెన్స్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఒకటే కాకుండా మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా బాగా పెట్టారు. అండ్ ఈ కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టడం వల్ల మూవీకి మంచి ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఎందుకంటే ఎక్కడైతే మూవీలో మధ్య స్లో అయినట్టుగానో లేకపోతే మూవీ స్టోరీ ఎప్పుడైతే డల్ గా అనిపిస్తుందో అప్పుడు ఎలివేషన్స్ అనేది పడుతుంది. ఆ ఎలివేషన్ సీన్స్ వల్ల మూవీ మళ్ళీ ఎంగేజింగ్ గా మారుతుంది. మళ్ళీ మూవీ మంచి ఇంట్రెస్టింగ్ గా స్టోరీ అయితే నరేట్ అవుద్ది. అండ్ ఈ మూవీలో ఇంకా మంచి ప్లస్ పాయింట్ ఏంటంటే నాని హీరోగా ఉండడం. నాని పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. మెయిన్ అర్జున్ సర్కార్ రోల్ అయితే బాగా ప్లే చేశారు. అండ్ నానిని ఇప్పటిదాకా అలాంటి రోల్ ఎప్పుడు చూడలేదు. అండ్ నాని ఆ రోల్కి మంచి జస్టిఫై చేశారు. అండ్ ఈ మూవీ ఫస్ట్ హాఫ్ విషయంకి వస్తే ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వరకు హీరో క్యారెక్టరైజేషన్ని ఇంకా స్టోరీ మెయిన్ ప్లాట్ని మెల్లమెల్లగా ఇంట్రడ్యూస్ చేస్తూ అండ్ మెయిన్ జోనర్ అయిన సస్పెన్స్ క్రైమ్ జోనర్కి అయితే వెనక్కి షిఫ్ట్ అవుద్ది. అప్పుడు మంచి ఇన్వెస్టిగేషన్ సీన్స్ అయితే స్టార్ట్ అవుద్ది అండ్ సస్పెన్స్ కూడా బాగానే క్రియేట్ అవుద్ది. కానీ ప్రీవియస్ మూవీస్ అయినా హిట్ 1 హిట్ 2లో క్రియేట్ అయినా అంత ఎక్కువ సస్పెన్స్ అనేది హిట్ 3లో మాత్రం ఆ ఇన్వెస్టిగేషన్ సీన్స్ క్రియేట్ అయిన సస్పెన్స్ ఆ లెవెల్ అయితే లేదు. అలా అని చెప్పి వరస్ట్గా ఏమీ లేదు. మూవీలో జరిగిన ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఎంగేజ్ చేస్తుంది. బట్ ప్రీవియస్ పార్ట్స్తో పోలిస్తే మాత్రం అంత గొప్పగా లేదు అంతే. అండ్ ఈ మూవీలో లవ్ పోర్షన్స్ కూడా కొంతవరకు బాగానే ఉంటుంది. మూవీ స్టోరీ ఎక్కడ కూడా డైల్యూట్ అవ్వకుండా లవ్ స్టోరీ సీన్స్ ని బాగానే డిజైన్ చేసుకున్నాను. సో అది కొంతవరకు బాగానే ఉంది. బట్ ఆ లవ్ స్టోరీ సీన్స్ సూపర్ అయితే నేనేం చెప్పాను. అండ్ ఇంటర్వల్ బ్లాక్ కూడా మంచిగానే పెట్టారు. ఆఫ్టర్ ఇంటర్వెల్ సెకండ్ హాఫ్ ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఇంకా ఇన్వెస్టిగేషన్ ఇంకా స్టోరీ సస్పెన్స్ ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ ఆ ఎక్స్పెక్టేషన్కి అంత రీచ్ అయితే అవ్వలేదు. కొంతవరకు మూవీలో సస్పెన్స్ అనేది మళ్ళీ క్రియేట్ అవుద్ది. బట్ ఆఫ్టర్ స్టోరీ కేస్ అనేది ఆగిపోద్ది అక్కడితో. కమర్షియల్ ఎలిమెంట్స్ ఇంకా ఎలివేషన్ సీన్స్ ఇవే ఎక్కువ సెకండ్ హాఫ్ లో ఎక్కువ నడుస్తుంది. అండ్ మూవీ ఎంగేజింగ్ గానే ఉంటది. బట్ మూవీ చూసిన సేపు ఎక్కడో మెయిన్ ఎలిమెంట్ అయిన సస్పెన్స్ థ్రిల్లర్ అనేది కనిపించదు. మెయిన్ గా ఎలివేషన్స్ అండ్ యాక్షన్స్ ఎక్కువగా ఉంటది. అండ్ బ్లడ్ పాత్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఈ మూవీలో బ్లడ్ పాత్ సీన్స్ అనేది ఎక్కువ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ లో ఇంకా ఎక్కువ ఉంటాయి. అండ్ ఫస్ట్ హాఫ్ ఫుల్ ఎంగేజింగ్ ఉంటే సెకండ్ హాఫ్ మాత్రం ఒక 40 మినిట్స్ తర్వాత కొంచెం స్టోరీ డౌన్ అవుద్ది. స్క్రీన్ ప్లే అనేది కొంచెం డల్గా నడుస్తున్నట్టు అనిపిస్తుంది. బట్ మెల్లమెల్లగా దాని తర్వాత మళ్ళీ ఎంగేజింగ్ మోడ్ లోకి షిఫ్ట్ అవుద్ది. అండ్ దీని తర్వాత పెద్ద యాక్షన్ సీక్వెన్స్ నడుస్తుంది. ఈ మూవీలో కనిపించే ప్రతి యాక్షన్ సీక్వెన్స్ నాకైతే చాలా బాగా నచ్చింది. నాకు తెలిసినంత వరకు నాని కెరియర్ లో ఈ లెవెల్ ఆఫ్ యాక్షన్ సీక్వెన్స్ ని పర్ఫామ్ అయితే ఎప్పుడు చేయలేదు నాని. ఇంకా ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ విషయానికి వస్తే ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ మంచి ఎంగేజ్ అయితే నడుస్తుంది. మీకు ముందు చెప్పాం కదా సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అయినా కూడా లాస్ట్ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ మంచి ఎంగేజింగ్ మోడ్లో మనకి షిఫ్ట్ అవుద్ది. అండ్ పర్ఫెక్ట్ ఎండింగ్ అయితే నడుస్తుంది. అండ్ ఈ పార్ట్ మూవీలోనే ఫోర్త్ పార్ట్కి సంబంధించిన ఒక హింట్ కూడా ఇచ్చారు. దాని గురించి నేను చెప్పను, మూవీలో మీరు చూసి తెలుసుకోండి. కమింగ్ టు యాక్టర్ పర్ఫార్మెన్స్, నాని అర్జున్ సర్కార్ రోల్లో అయితే ఎరగతీస్తారు. అర్జున్ సర్కార్ రోల్లో నాని పర్ఫార్మెన్స్ వేరే లెవెల్లో ఉంది. ఇంకా శ్రీనిధి పర్ఫార్మెన్స్ కూడా యావరేజ్ గానే ఉంది. రిమైనింగ్ యాక్టర్స్ యొక్క పర్ఫార్మెన్స్ డీసెంట్. కమింగ్ టు టెక్నికల్ ఆస్పెక్ట్స్, ప్రొడక్షన్ వాళ్ళు బాగా పెట్టుకున్న మూవీ తగ్గినట్టుగా. మ్యూజిక్ బై మిక్కీ జే, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగుంది. సాంగ్స్ యావరేజ్గా ఉన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగానే ఉంది. ఇంకా సినిమాటోగ్రాఫర్ సాను జాన్ విజువల్స్ అయితే అదిరిపోయాయి. ఎస్పెషల్ యాక్షన్ సీక్వెన్సెస్లో ఆ కెమెరా మూమెంట్స్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. కమింగ్ టు రిటర్న్ డైరెక్టర్ శైలేష్ కొలను, యాక్చువల్గా డైరెక్టర్ శైలేష్ తన ప్రీవియస్ మూవీ అయినా సైంధవ్ మూవీ బాగా డిసప్పాయింట్ చేసింది. అండ్ నేనైతే ఎప్పుడు సైంధవ్ మూవీ చూసానో అప్పటి నుంచి వచ్చిన భయం ఇంకా హిట్ 3 మూవీ కూడా ఏదో సైంధవ్ లాగా ఏమైనా తేడా కొట్టే ఛాన్స్ ఉందా అన్న చిన్న భయం అయితే క్రియేట్ అయింది. బట్ మూవీ చూసాక మాత్రం ఆ భయం అయితే పోయింది. ఎందుకంటే మూవీ బాగానే ఎంగేజింగ్ గానే నడిచింది కాబట్టి. కాకపోతే హిట్ 3 ఫ్రాంచైజ్ మూవీస్లో ప్రీవియస్ పార్ట్స్ అన్ని మంచి సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్గా ఉంటాయి. బట్ ఈ హిట్ 3లో మాత్రం సస్పెన్స్ థ్రిల్లింగ్ కొంతవరకే ఉంటుంది. అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్ అండ్ ఎలివేషన్స్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. అండ్ ఆ బేబీ వరస్ట్గా లేదు, మంచి ఎంగేజింగ్గా నడిచింది. బట్ ఇంకాస్త సస్పెన్స్ ఆ యొక్క ఇన్వెస్టిగేషన్ సీన్స్ అనేది ఇంకాస్త బాగా రాసుకుని ఉంటే హిట్ ఫ్రాంచైజ్ మూవీస్ నుంచి వచ్చిన బెస్ట్ పార్ట్ అయ్యేది. బట్ పర్వాలేదు, మూవీ ఎంగేజింగ్ అనేది అయితే ఉంది. ఐ హోప్ థర్డ్ పార్ట్ అనేది ఇంకా బాగుండాలని కోరుకుంటున్నా. సో ఓవరాల్ గా హిట్ 3 మూవీ గురించి ఒక మాటలో చెప్పాలంటే మూవీ అయితే బాగానే ఉంది. మంచి సస్పెన్స్, ఎలివేషన్ అండ్ ఎంగేజింగ్ సీన్స్ అయితే ఉన్నాయి. సో హ్యాపీగా హిట్ 3 మూవీ అనేది హ్యాపీగా చూసేయని. ఇంకో విషయం, ఈ మూవీలో బ్లడ్ సీన్స్ ఇంకా కొంచెం బూతులు కూడా ఉన్నాయి. అవి ఎక్కువగా అనవసరంగా ఏం పెట్టలేదు, మూవీ తగ్గినట్టుగానే పెట్టారు. సో ఫ్యామిలీతోనూ పిల్లలతోనూ మూవీ చూడడానికి అయితే వెళ్ళకండి. అంతే గైస్, హిట్ 3 మూవీ చూసే నా ఒపీనియన్ అయితే ఇదే. అండ్ హిట్ 3 మూవీ చూసాక మీకే అనిపించిందో కామెంట్ సెక్షన్ కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. జై హింద్.